వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? లక్ష్మణ్ అండి. ఏం చేస్తుంటారు సార్? టైలర్ షాప్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన అంటే మరి 6 గ్యారంటీలు అన్నారు. ఇంతవరకు చేసింది అయితే ఒకటి కరెంట్ బిల్ ఒకటే మాఫీ అయింది. గ్యాస్ కొంతమందికి గ్యాస్ కూడా కొంతమంది సబ్సిడీ 500 రూపాయలకు వస్తుంది. ఇక నేను ఆమె ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, నేను కూడా అప్లై చేసుకున్నాను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కొత్త పింఛన్ కోసం. ఇంతవరకు ఏం లేదు, దాని గురించి కనీసం నోటిఫికేషన్ కూడా ఏమి కనీసం ఏమి ఇవ్వకుండా కనీసం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైనా ఈ పింఛన్ ఇచ్చినా కూడా బాగుంటుందని నా అభిప్రాయం. మిగతా ఎట్లా ఉచిత బస్సు అయితే ఫెయిల్ అయింది, అటర్ ఫ్లాప్. దానివల్ల చేసింది ఏం లేదు. ఆడవాళ్ళు ఉత్తగానే పని ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళే బస్సుల నిండా వాళ్ళే వెళ్తారు. దానివల్ల చేసిన ఇంకో విషయం ఏంటంటే రేటు పెంచిండు మగవాళ్ళకి, డబల్ ఛార్జీలు అయింది. తగ్గించినట్టే ఉంది, పెంచినట్టు ఉంది. అదొకటైతే మైనస్ పాయింట్. ఉచిత బస్సు అనేది అటర్ ఫ్లాప్. అది నాకైతే నాకు నచ్చింది నా అభిప్రాయం. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, కొత్త వాళ్ళకి పింఛన్ ఇచ్చేటా చేస్తే మంచిగా ఉంటుందని నాకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే వ్యవసాయం మీద బాగా దృష్టి పెట్టిండు, రైతుల గురించి బాగా ఆలోచించండి. కాకపోతే కొద్దిగా ఎంప్లాయీస్ మీద వ్యతిరేకత ఏర్పడి కేసీఆర్ గారిని ఓడించారు. కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది, ఇంకా బాగా ఉంటుందని వాళ్ళు అనుకున్నారు ఉద్యోగస్తులు. ఇప్పుడు ఇలా ఉంది. మీ పేరు సార్? నా పేరు ఉపేందర్. ఏం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయ మార్కెట్లో చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది. ఇప్పుడు పథకాలు ఉన్నాయి, 6 పథకాలు మంచిగా అమలు అవుతున్నాయి. రేపు రైతు భరోసా చేస్తుడుగా నాకైతే ఇష్టం. నేను ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీ అభిమాని. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది నాకు సంబంధం లేని విషయం. ఎందుకంటే గతం కథ జరిగింది, మంచిగా చేయడం జరిగిపోయింది. ఇప్పుడైతే మంచిగా జరుగుతుంది. అంటే ఇప్పుడు వచ్చే ఈ 4 సంవత్సరాలలో కూడా మంచి అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారా? ఏ విధంగా జరుగుతుంది? మంచిగా జరుగుతుంది. ఏ విధంగా అయితే రైతులకు రైతు భరోసాని ఇస్తుండు మంచిగా. అది ఉన్నాయి కదా కౌలుదారులకు, అవి 12,000 అవన్నీ చేస్తున్నాడు కదా మంచిగా. పెన్షన్ ఇప్పుడు 4,000 పెన్షన్ కాబట్టి వెనక ముందు 4,000 రూపాయల పెన్షన్ కంపల్సరీ చేస్తాడు. హామీ ఇచ్చిండు కదా. ఇప్పుడు ఆయన హామీ ఇచ్చినంత వరకు ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు నా ఒక్కని అభిప్రాయం కాదు, కానీ ప్రజలు కూడా ఏ ఇబ్బంది పడకుండా మంచిగా చేస్తున్నారు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? దంతాల వెంకటేశ్వర్లు, పెన్పాడు మండలం, అనంతారం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో పరిపాలన చేయాలనుకుంటుండు, కానీ ఆ స్థాయిలో పరిపాలన అందించలేకపోతున్నాడు. ఎందుకంటే స్కీములు పెడుతున్నా అంటుండు, ఆ చెప్పిన కట్ ఆఫ్ డేట్లు కానీ చెప్పిన వివరాల ప్రకారం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేక అసలు ఒక్కటి కూడా సరైన విధంగా అమలు చేయలేకపోతున్నాడు. పైలట్ ప్రాజెక్ట్ అని మండలంలో ఒక్క విలేజ్ తీసుకొని ఆ ఒక్క విలేజ్లో కూడా సంపూర్ణంగా ఆయన చెప్పిన స్కీములు ఇంతవరకు అమలు కాలేదు. మిగతా ఊర్లలోనేమో వీళ్ళకి పడుతున్నాయి, మాకు పడట్లేదు అనుకుంటారు. ఆ ఊర్లలో కూడా పడ్డ దాఖలాలు ఇంతవరకు లేవు, పూర్తిగా ఎక్కడ పడలేదు. రేషన్ కార్డులు ఎమ్మటే ఇస్తాం 26వ తారీఖు జనవరిలో అన్నాడు, ఇంతవరకు అవి అమలు కాలేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ఇస్తాడు, అవి ఇంతవరకు అమలు కాలేదు. వాళ్ళకు మరి అధికారులు ఏ విధమైన ఆలోచన చెప్పి చేస్తురో, మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుండో కానీ ప్రజలకు చేరాల్సిన పథకాలు పూర్తిగా సంపూర్ణంగా అసలు చేరట్లేదు. రుణమాఫీ విషయాల్లో కూడా పూర్తిగా అమలు కాలేదు. ఎందుకంటే కొంతమందికి ఆయన 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కాలేదని అన్నారు. 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకి కూడా ఇంకా 30 నుంచి 40% మెంబర్స్కి అమలు కాలేదు. ఆ స్కీమ్లు నడపడంలో సరైన విధానం లేక ఇబ్బంది పడుతుండు. కేసీఆర్తో పోల్చుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి పరిపాలన అట్టర్ ఫ్లాప్. ఇప్పటికి కూడా గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ కేసీఆర్ని తలుచుకుంటారు. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం కావాలనే చాలామంది ప్రజల అభిప్రాయం ఉంది. మా అభిప్రాయం కూడా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మా అభిప్రాయం. మీ పేరు సార్? జగదీశ్వర్. ఏం చేస్తుంటారు సార్? నేను ఇంజనీర్, సివిల్ ఇంజనీర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన సూపర్ ఏం లేకున్నా సరే, ప్రాబ్లం లేకుండా ఉంది. కాకపోతే కేసీఆర్ కన్నా బెటరే. ఏ విధంగా? ఏ రకంగానైనా బెటరే కదా. కేసీఆర్ బిల్డప్ ఎక్కువ, పని తక్కువ. వీళ్ళు బిల్డప్ ఎక్కువ, పని నడుస్తుంటుంది అంతే. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అదే చెప్తున్నా కదా, కేసీఆర్ పాలన అంటే యావరేజ్గా ఉండేది. ఆయన చెప్పేది ఇంకా 10 చెప్తే 5, 2, 3 కూడా పనులు కాకపోయేది. ఇప్పుడు వీళ్ళు కొద్దిగా తక్కువ చెప్తారు, పని ఎక్కువ చేస్తారు. అది కాంగ్రెస్కు